పేరండి? సూర్యబాబు, గల్లా సూర్యబాబు. సూర్యబాబు గారు ఏం చేస్తుంటారు? నేను డైలీ చేస్తున్నాను. మరి ఇక్కడైతే మాత్రం ఎక్కువగా అవకాశాలు ఆంధ్రలోనైతే టీడీపీకి ఉన్నాయంటావా, లేదంటే వైఎస్ఆర్సీపీకి ఉన్నాయంటావా, జనసేనకి అంటావా? టీడీపీకి ఉన్నాయి. టీడీపీకి. ఈసారి వైసీపీ జెండా ఎగరొచ్చు అనేది కొంతమంది అంటున్నారు కదా, మరి అవకాశం లేదా జగన్కి? చంద్రబాబు నాయుడు గారు బాగా కష్టపడుతున్నాడు స్టేట్ కోసం. 2014లో స్టేట్ విడిపోయింది, అన్యాయంగా మన ఎడగొట్టేశారు. అటు కాంగ్రెస్ పార్టీ విభజనలో ఎన్నుపోటు పొడిచింది, దానికంటే దారుణంగా బీజేపీ ఎన్నుపోటు పొడిచింది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కోలుకోలేని పరిస్థితుల్లో అప్పులతో లోటు బడ్జెట్లో ఉంది. దానికి ఇప్పుడు మోడీ గారు వచ్చి ఏమీ ఉపయోగపడలే, మనకి చాలా మోసం చేశాడు మోడీ గారు. కాబట్టి వాడు బాబు 40 ఏళ్ల అనుభవం ఉంది బాబుకి. ఇవాళ బాబు వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు కానీ ఏదైనా ఆధారపడి ఉంది. పునాదుల నుండి బాబు వేసుకుంటూ వస్తున్నాడు అప్పుల్లో ఉండి. బాబు వల్ల కాకపోతే ఎవరి వల్ల కాదు. బాబు గారు సత్తా ఆయనకే ఉందని అంటున్నారు కదా. సత్తా బాబు గారికే ఉంది. అంటే యువకులకి ఇచ్చి చూస్తే మరింత వేగవంతం అవుతుందేమో అంటున్నారు కదా. యువకులకి ఇచ్చి చూస్తే అంటే యువకులకి ఆల్రెడీ రాజశేఖర్ గారు ఉండుంటే చంద్రబాబు నాయుడు గారితో ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి. యువకుల కంటే వీళ్ళకి ఏమీ ఫస్ట్ టైం ఎక్కడ ఏమీ చేయలే. ఇవాళ స్టేట్ పొజిషన్ బాగున్నప్పుడు ఇవాళ యువకుల కంటే మనకే మంచి బలమైన నాయకుడు, ఎక్స్పీరియన్స్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారే అంటాను నేను. వాళ్ళు కూడా అదే అంటున్నారని మీరు చెప్తున్నారు. యువకులే మరి కీలకం, మరి యువత ఎక్కువగా జనసేన వెంట ఉందని అంటున్నారు. యువకులు జనసేన అంటే జనసేన ఇప్పుడు పెట్టారు, పునాదులు లేవు, ఏం చేస్తాడో తెలియదు. ఈరోజు ఇవాళ మాట్లాడతాడు, రేపు ఈవినింగ్ ఇంకో మాట మారుతారు. ప్రజలకే గట్టి బలమైన నాయకుడు, ఒక చిత్తశుద్ధి, ఒక మాట పట్టింపు ఉండాలి. చివరికి పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో చేరుతారంటారా? అవకాశాలు ఉన్నాయంటున్నారు. లేదండి, అదంతా ఒట్టిదే. 2014లో పవన్ కళ్యాణ్ మోడీని చూసి మద్దతు ఇచ్చాడు. మోడీని చంద్రబాబు ఎక్స్పీరియన్స్ చూసి మన రాష్ట్రం విడిపోయింది కాబట్టి మద్దతు ఇచ్చాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ అంటే నేను క్వశ్చన్ చేయటానికి వస్తున్నాను అన్నాడు ఆ టైంలో. ఈ డబ్బు, ధనబలం, కులబలం ఉన్నంత వరకు ఇవేమి నిలవు అనుకుంటాను. కులబలం ఇవన్నీ ఉన్నాయా ఇక్కడ? ఎక్కువగా ఉన్నాయంటారా? బలంగా ఉన్నాయండి. డబ్బు లేకుండా, కులం లేకుండా ఇవే సహజిస్తున్నాయి ఇవాళ రాజ్యాన్ని. చివరికి డబ్బు మద్యానికి లొంగిపోయేవారు ఉంటారా ఎక్కువగానే? 60% అబౌవ్ డబ్బు మద్యానికి లొంగిపోయే వాళ్ళు ఉన్నారని నా అభిప్రాయం. ఇక్కడ టోటల్గా ఏపీ మొత్తం కుల రాజకీయాలు కూడా ఎక్కువే అంటారు. కుల రాజకీయాలు బాగా ఉన్నాయి, పక్కాగా ఉన్నాయి కుల రాజకీయాలు. ఇవాళ కులం కూడి పెట్టదు, ఏ కులం ఎవరికి తోడు రాదు, ఏ కులం కూడి పెట్టదు. కాకపోతే ఇవాళ సమర్థమైన నాయకుడు, యువత ఎవరన్నా కానీ సమర్థమైన నాయకుడిని ఎన్నుకోవాలి. చదువు పరంగా, ఎడ్యుకేషన్ పరంగా సమర్థవంతమైన నాయకుడు ఎన్నుకుంటే దేశం సుభిక్షంగా ఉంటుంది, స్టాండర్డ్గా ఉంటుంది. ముఖ్యంగా పార్టీని చూడమంటారా, అభ్యర్థిని చూడమంటారా? అభ్యర్థిని చూడాలండి, పార్టీని చూడకూడదు. నా దృష్టిలో నేను తెలుగుదేశం క్యాండిడేట్ని, మొదటి నుండి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ని. మొత్తంగా ఫ్యూచర్ బాగుండాలంటే ఎవరు రావాలి సీఎం? ఫ్యూచర్ బాగాలంటే ప్రజెంట్ చంద్రబాబు వస్తేనే ఏకైకుడు అండి. చంద్రబాబు వస్తేనే ఫ్యూచర్ బాగుంటుంది.